మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె వద్ద పులి సంచారం ఉన్నందువల్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ అధికారి షణ్ముఖ్ కుమార్ వెల్లడించారు. గ్రామస్తులెవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని ఆయన నెల్లూరులో సూచించారు. పులి దాడిలో కారు నుజ్జునుజ్జవడం అవాస్తవమని తెలిపారు. ఏదేని యాక్సిడెంట్కు గురైన సమయంలో పై మరమ్మతులు సాగించడంతోనే అంతలా నుజ్జునుజ్జయి ఉంటుందని అన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో పులి అడుగులను గుర్తించామని, లభించిన ఆధారాలను టెస్టింగ్కు పంపామని చెప్పారు. దాడి ఘటనలో పులికి ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. పులి సురక్షితంగానే ఉన్నట్లుగా విచారణలో తేలినందున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతాన్ని సంచార నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా ఆ ప్రాంతాలలో పర్యటిస్తే అటవీ శాఖ చట్టం 1972 ప్రకారం కఠిన చర్యలు చేపడతామని అన్నారు. నమస్కారం అండి, అందరికీ ప్రజలందరికీ నమస్కారాలు, మీడియా సోదరులకి నమస్కారాలు. ఎస్టర్డే జరిగినటువంటి పెద్ద పులి బద్వేలు నెల్లూరు రోడ్లో NH-67లో కేఎన్పల్లి బీటు సమీపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఈ క్లారిఫికేషన్లో ముఖ్యంగా అంటే అటవీ ప్రాంతంలో నెల్లూరు అటవీ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్లో ఒక పెద్ద పులి మనకు ఆల్రెడీ ఉంది. అది సేఫ్ కండిషన్లోనే ఉంది. బట్ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద పులి అని ప్రెస్లో అన్నిట్లో వచ్చిన తర్వాత ఆ వెహికల్లో దాని యొక్క డ్యామేజ్ అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోకి అందరికీ కూడా కారు వల్ల పెద్ద పులి వల్ల కారుకి అంత పెద్ద డ్యామేజ్ అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో దీన్ని క్లారిఫికేషన్ ఇచ్చేదంటే పెద్ద పులి యొక్క డ్యామేజ్తో కారు అనేది పూర్తిగా కాకపోయినా ఆ యొక్క బంపర్ అండ్ ఆ యొక్క బ్యానెట్ ఈ రెండు ఇష్యూలు సైడ్ ఈ మూడు పార్ట్లు మీకు చెప్పగలను. మెయిన్గా వచ్చి ఈ బంపర్ అనేది ఐరన్తో బాగా స్టాండర్డ్గా 118 సెంటీమీటర్స్ లెంగ్త్తో ఉండేది, 4 సెంటీమీటర్స్ థిక్నెస్తో ఉన్నటువంటిది, 11 సెంటీమీటర్స్ విడ్త్తో ఉన్నటువంటి ఒక బంపర్. ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది. దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయి ఉన్నది. అది ఒక ఆబ్జెక్ట్ ఏమంటే అనిమల్కి సంబంధించిన మాత్రం కాదు. అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్. సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్. గ్రౌండ్ లెవెల్ నుంచి 39 సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది. అది ఏమంటే లెగ్స్కి డ్యామేజ్ జరగాలి. లెగ్స్ డ్యామేజ్ చేస్తే అనిమల్ అక్కడక్కడే కుప్పకూలాలి. అటువంటిది ఏం జరగలేదు. ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ ఉన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు, పెద్ద పులిది కాదు. ఇది ఓల్డ్ వన్. డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ 6 months బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు. వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవర్ అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి కప్పు పుచ్చాడు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి రిగార్డింగ్ అక్కడ ఉంటే వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు. వాళ్ళు చెప్పే దీని ప్రకారం అయితే పూర్తిగా టైగర్ని చూశారా అంటే చూడలేదు అంటున్నారు. ఏదో పార్ట్ వరకు చూసిన డ్రైవర్ నేను ముఖం పులి బొమ్మలు కూడా చూపించాం. వాళ్ళు ఇది అవునా కాదు సార్, నేను అయితే ఓన్లీ బ్యాక్ చూశాను అంటాడు. సో ఇవన్నీ కూడా ఇది కాదు. ఇంకొక అతను అడిగితే సార్ వెనకాల చార్లు ఉన్నాయట అంటాడు. మొత్తం పులి అంతా నేను చూడలేదు సార్ అంటాడు. సో ఏమైనా అఫ్రైడ్ అంటే భయంతో ఏమన్నా అతనేమన్నా చెప్పలేమన్నా ఉన్నాడని అవి కూడా ప్రశాంతంగా పెట్టి అర్లీ మార్నింగ్ కూడా మనతో డిస్కస్ జరగడమే. సో ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఎలాంటి రక్తపు మరకలు రోడ్డు పైన కానీ వెహికల్కి కానీ ఎలాంటి రక్తపు మరకలు లేవు. తర్వాత రోడ్డులో చారల్లో చూసినప్పుడు మట్టి బురద అంతా ఉంది. వెహికల్ కూడా మట్టి బురద ఉంది. ఒకవేళ అనిమల్కి ఏదన్నా బురదలని చూసినట్టే ఫ్రెష్గా దానికి అటాచ్ ఉండి ఆ యాంగిల్లో కూడా చూసాం. ఆ మట్టితో మరకల్లో ఉన్నటువంటి స్మాల్ హెయిర్స్ ఆల్రెడీ కలెక్ట్ చేశాము. అది సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ కోసం హైదరాబాద్ పంపిస్తాం. సో ఇది ఈజ్ అండర్ ప్రాసెస్. నెక్స్ట్ అనిమల్కి సంబంధించి ఎస్టర్డే అంతా కూడా కోమింగ్ ఆపరేషన్ చేసాం. దానికేమైనా డ్యామేజ్ అయిందా, దానికి ఏమైనా ఉన్నట్టు అటు చూస్తే ఎక్కడ కానీ అడవిలో కానీ రక్తం మరకలు ఎక్కడ కానీ లేవు. కొన్ని అక్కడ అన్ని చిరుతపుళ్ళు, పెద్ద పుళ్ళు, అన్ని పగ్మార్స్ చాలా ఉన్నాయి, జింకలు అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని మేము కలెక్ట్ చేసిన వాటిలో ఇప్పుడు ఒక పగ్మార్క్ తీసుకొని మీకు ఇంతకుముందు చూపించినట్టు ఒక పగ్మార్క్స్ కలెక్ట్ చేసినట్టు అది మా పెద్ద పులి అనేది మేము డిసైడ్ చేసుకున్నాం. సో తర్వాత ఏమిటంటే అది అంత డ్యామేజ్ అయిన తర్వాత వెహికల్కి అంత ఫోర్స్ కొట్టిన తర్వాత అనిమల్ మూమెంట్కి పోయే ప్రసక్తే లేదు. ఒకవేళ టచ్ చేసి ఉన్నా కానీ
ఆ సైడ్ ఉండేదికే ఆ ఫైబర్ కనెక్టివిటీ దీంట్లో ఉండేది దానికి మిస్ అవ్వచ్చు, యాక్సిడెంట్ జరగవచ్చు. కానీ అనిమల్ అయితే లాస్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చూసిన దానికి యాజ్ అన్ అంటే 230 వరకు 4.5 కిలోమీటర్స్ రేడియస్లో అంతా తిరిగాం. విత్ డ్రోన్ కెమెరాతో అంతా కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిఫిక్గా మనం చూసి అవన్నీ చేస్తున్నాము. ఎక్కడ కానీ దాని ఆనవాళ్ళు లేవు, వాటర్ బాడీస్ కాడ కూడా ఏం లేవు. సో ఈ విధంగా ప్రొటెక్షన్లో మనం తీసుకుంటున్నాం. ఇంకా ఇది 1 వీక్ వరకు కంటిన్యూటీ అవుతుంది. గ్రామస్తులకి అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నా. ఫస్ట్ ఎక్కువగా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అలర్ట్గా ఉండండి. రైతు ఎక్కడ పొలాలకు వెళ్ళినప్పుడు గుంపులుగా ఏదో 2-3 కలిసి అంటే నైట్ వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. ఎక్కువగా వచ్చి ప్రజలైతే అడవుల్లోకి పోకుండా ఉంటే చాలు. అదేవిధంగా హంటింగ్ కానీ ఇవన్నీ ప్రొహిబిటెడ్. సో ఇప్పుడు అది డిక్లైర్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవరన్నా కానీ అడవిలోకి ఎంటర్ అయితే సీరియస్ పనిష్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము వైల్డ్ లైఫ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి.